నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. ఈరోజు మనకు వివిధ అంశాలపై చర్చించడానికి ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారితో ఒకసారి సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈరోజు గత వారం అంటే 10 రోజులుగా మామూలు విజయవాడలో కానీ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐఏఎస్ శంకరన్ గారు అంటే ఆయనకు చాలామంది ఐఏఎస్లు అందరూ కలిసి ఆయన జయంతిని చాలా ఘనంగా జరిపారు. అవును. బేసిక్గా అయితే ఒక ఐఏఎస్కి ఒక కలెక్టర్కి జయంతులు అందరూ జరపడం కానీ చాలా రేర్గా ఉన్నాము. ఏంటి ఆయన అంత ప్రత్యేకత ఏంటి? అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ఆయన తన చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకున్నటువంటి ఐఏఎస్ అధికారి. తన చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోవటం అంటే ఎవరైతే ప్రభుత్వం అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ. అలాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి సహాయం ఏమిటి, సహకారం ఏమిటి అనే దాని మీద తను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేయటం కోసం మాత్రమే తన చదువుని, తన ఉద్యోగాన్ని, వీటిని వినియోగించుకున్నాడు ఆయన. అలాగే చాలా విషయాల్లో చాలా చొరవ తీసుకున్నాడు. సమాజంలో ఉన్న హింస మీద ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ఆయన్ని కిడ్నాప్ చేశారు నక్సలైట్లు ఒకసారి. ఎవరు? శంకరన్ గారు. గుర్తేడు కిడ్నాప్ అంటారు దాన్ని. గుర్తేడు కిడ్నాప్ ఏ జిల్లా సార్? తూర్పుగోదావరి జిల్లాలో గుర్తేడు అనే ప్రాంతానికి కొంతమంది ఐఏఎస్ అధికారులని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అది రాష్ట్ర వ్యాప్త సంచలనం ఆ రోజుల్లో. ఆ సందర్భంగా ఆయన వాళ్ళతో మాట్లాడాడు, ఏమిటి అసలు మీ గొడవ అని. మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు అవి తెలుసుకున్న తర్వాత ఆయన వచ్చి ప్రభుత్వం ముందు, అంటే ఆ కిడ్నాప్ వాళ్ళు అడిగినటువంటి కోరికలు తీర్చడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. కిడ్నాప్లు అనేది ఒక పోరాట రూపంగా కొంతకాలం పీపుల్స్ వార్ నిర్వహించింది. ఈ నిర్వహణలో భాగంగా ఈ గుర్తేడు ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేయటం, ఆ సందర్భంగా ఆయన నక్సలైట్లతో, అప్పటి పీపుల్స్ వార్ నాయకులతో మాట్లాడటం, బయటకు వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి పౌరస్పందన వేదిక అని ఒకటి ప్రారంభించాడు శంకరన్ గారు. పౌరస్పందన వేదిక అని ప్రారంభించి దానిలో జర్నలిస్టుల్ని వీళ్ళందరినీ తీసుకుని సమాజంలో శాంతి వర్ధిల్లాలంటే ఏం చేయాలి, శాంతికి విఘాతం కలిగిస్తున్నది ఎవరు అంటే, పోలీసుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ప్రభుత్వం ప్రతి విషయాన్ని ఆయుధంతోనే పరిష్కరించాలని ట్రై చేస్తోంది. ఇది ఆయుధంతో పరిష్కరించాలనుకుని ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రజల చేతుల్లో కూడా ఆయుధాలు మొలుస్తున్నాయి. కాబట్టి ముందు ప్రజల చేతుల్లో ఆయుధాలు లేకుండా చేయాలంటే ప్రభుత్వం ప్రతి సమస్యని ఆయుధంతో పరిష్కరించడం అనే కార్యక్రమాన్ని ఆపాలి అని ఓవర్ మిలిటరైజేషన్, అలాగే ఓవర్ పోలీసింగ్, ప్రతి సమస్యని మీరు పోలీసులతో పరిష్కరించే ప్రయత్నం చేయకండి అని ప్రభుత్వంతో పదే చెప్పేవాడు ఆయన. చెప్పి ఈ నక్సలైట్లతో చర్చలు జరుపుదాం, మనం చర్చలు జరిపి వారి కోరికలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేసి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి తీసుకొచ్చేస్తే సరిపోతుంది కదా, ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తోంది, అందువలన మేము ఇక్కడ తుపాకులు పట్టుకుని ఉన్నామని మాట్లాడుతున్నారు. వాళ్ళు కోరుతోంది ఏమిటి, పేద ప్రజలకి భూములు కావాలంటున్నారు, దున్నేవాడికే భూమి అంటున్నారు. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది, మాది పేద ప్రజల ప్రభుత్వం, పేదలకు ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తామని చెప్తున్నాం మనం కూడా. మరి మనం అదే చెప్తున్నాం, వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళు దానికోసం పోరాటం చేస్తున్నాం అంటున్నారు. మనం ఇవ్వట్లేదా, ఇస్తున్నామని ఊరికనే బయటికి అబద్ధం చెప్తున్నామా అనేది మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తను ఏ ప్రభుత్వంలో అయితే భాగమై ఉన్నాడో ఆ ప్రభుత్వం మీదే ప్రశ్నలు సంధించేవాడు. అంటే ఒక కలెక్టర్ ప్రభుత్వాన్ని నిలదీశాడంటే చాలా గట్స్ ఉండాలిగా. అసలు ఆయన ప్రజల కోసం నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని నమ్మినవాడు. ఆయన ప్రజలకి సేవకుణ్ణి మాత్రమే, నేను ప్రజల మీద జులుం చేసే అధికారం లేదు నాకు అని నమ్మినటువంటి వ్యక్తి శంకరన్ గారు. అందుకని ఆయన మీడియాకి కూడా దూరంగానే ఉండేవాడు సాధ్యమైనంత వరకు. అంటే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు అని తెలిసి మీడియా వాళ్ళు వెళ్ళి దాన్ని మాతో మాట్లాడండి, ఇంటర్వ్యూలు ఇవ్వండి, ఇలాంటివి అడిగినప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించేవాడు. నా యుద్ధం ఏదో నేను చేసుకుంటాను బాబు, నన్ను గురించి మీరు పట్టించుకోకండి
నా యుద్ధంలో ఫలితం ఏదో బయటకు వస్తుంది, ఎవరో ఒకళ్ళు ప్రకటిస్తారు, అది నా యుద్ధ ఫలితం అని మాత్రమే మీరు అక్నాలెడ్జ్ చేయండి చాలు. నేను చెప్పను రోజువారీ నేను ఏం చేస్తున్నాను అనేది నాకు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన. అందుకని ఆయన ఇంటర్వ్యూలు కానీ లేకపోతే ఆయన రాసినటువంటి వ్యాసాలు కానీ ఎక్కడ కనిపించవు, చాలా అరుదు, అతి తక్కువగా రాసేవాడు ఆయన. అలాగే బయట ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద చాలా తక్కువ మాట్లాడేవాడు. ఏదైనా సరే కార్యక్రమంలో ఉండేవాడు, ఆచరణలో ఉండేవాడు. ముఖ్యంగా ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేయాలి అన్న ప్రోగ్రాంలో ఉండేవాడు ఆయన. ఎక్కడ పనిచేసినా, ఏ విభాగానికి అధిపతిగా ఉన్నా కానీ ఆ విభాగం తాలూకా బాధ్యతలు ఏమిటి అంటే కాన్స్టిట్యూషనల్గా ఆ విభాగం ఏం చేయాలని నిర్దేశితమైంది, అది ఏ మేరకు ఆ చెప్పిన మాట కట్టుబడి ఉంది అనేది చెక్ చేసి దాన్ని 100% ఆ బాధ్యతల మీద పనిచేసే పద్ధతిలో డ్రైవ్ చేయడానికి ట్రై చేసేవాడు ఆయన. అది ఒక్కొక్కసారి అయ్యేది, అవ్వకపోయేది. చివరికి ఆయన ఏర్పాటు చేసినటువంటి పౌరస్పందన వేదిక చొరవతోనే 2004లో నక్సలైట్లతో చర్చలు జరపగలిగింది. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నక్సలైట్లతో జరిపినటువంటి చర్చలకి సారథ్యం వహించిన వాడు శంకరన్ గారు, అలాగే పొత్తూరు వెంకటేశ్వరరావు గారు. వాళ్ళిద్దరి చొరవ, వాళ్ళిద్దరూ వెళ్ళి నల్లా ఆదిరెడ్డి గారు వీళ్ళందరినీ కలిశారు. కలిసి మీరెందుకు ప్రభుత్వంతో మాట్లాడి అంటే శంకరన్ గారు ఏం చెప్పేవాడు అంటే వాళ్ళకు కూడా మీరు పోరాటాలు చేస్తున్నారు, బాగానే ఉంది, ఆ పోరాటాన్ని కన్సాలిడేట్ చేసుకోండి అని చెప్పేవాడు. మీరు ప్రజలకి భూములు పంచుతున్నారు ఓకే, కానీ ఆ భూములకి రెవెన్యూ గుర్తింపు లేకుండా వాళ్ళ ఓనర్స్ ఎవరు? అందుకని ఆ కన్సాలిడేషన్ ప్రోగ్రాం లేకపోతే రేపు పొద్దున ఈ రోజున మీరంటే భయపడి ఆ పొలంలోకి ఎవరూ రావడం లేదు. కానీ రేపు పొద్దున మీ బలం తగ్గదని గ్యారంటీ లేదు. ఒకవేళ మీ బలం తగ్గితే అప్పుడు ఈ రైతుల పరిస్థితి ఏంటి? వీళ్ళు అనాథలు అవుతారు కదా, వీళ్ళని వీధుల్లోకి తన్ని గెంటేస్తారు. అందుకని రెవెన్యూ పరమైనటువంటి రక్షణ, చట్టపరమైనటువంటి భద్రత వాళ్ళకి కలిగేలాగా మీరు చొరవ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడండి ఎప్పటికప్పుడు. అంతే తప్ప ప్రభుత్వంతో శత్రుత్వం ఓకే, ప్రభుత్వం మీద మీకు శత్రుత్వం ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ కొన్ని పనులకి ప్రభుత్వ విభాగాలని వినియోగించుకోవటం కూడా మీరు చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి అక్కడ అధికారులందరూ దుర్మార్గులు అని మాట్లాడుకోనక్కర్లేదు. కొంతమంది అధికారులు మీ గురించి మీరు చెప్పే గొడవ వినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ప్రజలకు న్యాయం జరగాలి. మీరైనా చేయండి, లేదు ప్రభుత్వం అయినా చేయాలి. అంతిమంగా ప్రజలు నష్టపోకూడదు. ప్రజలకి ఏ లాభం చేకూరినా అది వాళ్ళకి పూర్తి స్థాయిలో చేరాలి. ఆ చేరడం కోసం ఏం చేయాలో అది చేయటానికి మొహమాట పడకండి. మీ సిద్ధాంతం ఒప్పుకోదు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మాట్లాడకుండా ప్రజలకి మీరు పంచి ఇచ్చినటువంటి భూముల మీద వాళ్ళకి పర్మనెంట్గా అధికారం రావడానికి ఏం చేయాలో దాని గురించి పనిచేయండి. అది కూడా ఒక పనే, కేవలం భూ ఆక్రమణలు చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు, ఎర్రజెండాలు పాతుకుంటూ వెళ్ళిపోయి ఉద్యమం విజయవంతమైంది అని అనుకోవద్దు అని చెప్పేవాడు వాళ్ళతో. అంటే ఇంత క్లారిటీ ఉండేది ఆయనకి. అలాగే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో వాళ్ళు ఈయన చెప్పిన పద్ధతిలోనే వాళ్ళ నాయకత్వంలో ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటికీ పట్టాలు ఇవ్వమని అడిగారు. అది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి అన్నిటికీ పట్టాలు ఇవ్వటం మా వల్ల అవుతుందా అవదా అనేది మేము ఒక్కసారి వెరిఫై చేసుకుని కానీ మీకు హామీ ఇవ్వలేము అని చెప్పింది ప్రభుత్వం. దాంతో చర్చలు అర్ధాంతరంగా ఆగి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ప్రజల దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడంలో శంకరన్ గారు సక్సెస్ అయ్యారు. ఇలా ఉండేది ఆయన ధోరణి. అలాగే సంస్థాపరమైనటువంటి ప్రభుత్వంలో రావాల్సిన మార్పుల గురించి కూడా ఆయన తరచూ యుద్ధం చేస్తూనే ఉండేవాడు. ఒక ఐఏఎస్ అధికారిగా ఏదో మన ఉద్యోగం మనం చేసుకుని మనకు వచ్చిన జీతం మనం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది అనే ధోరణిలో ఉండేవాడు కాదు ఆయన. సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తతోనూ రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు ఆయన. బాలగోపాల్తో రెగ్యులర్గా మాట్లాడేవాడు ఆయన. మాట్లాడి ఆయనకి ప్రభుత్వానికి అలాగే బయట జరుగుతున్నటువంటి ఉద్యమాలకి మధ్య ఏవైనా డౌట్స్ వస్తే
వాటిని క్లారిఫై చేసుకోవడానికి ఆయన ఇద్దరి మీద ఆధారపడేవాడు. ఒకటి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, రెండోది బాలగోపాల్ గారు. ఇలా నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ప్రజల సంక్షేమం కోసమే మనం ఇక్కడ ఉద్యోగంలో ఉన్నాం, లేకపోతే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడటం అనేది మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ప్రజలకు ఇచ్చి తీరాలి. అది ఇవ్వనప్పుడు మనం అనవసరం ఇక్కడ అని మాట్లాడాడు ఒకసారి మీడియాతో.